కేనాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం దోశ చూద్దామండి. యాక్చువల్గా దోశ మనం మినప దోశ ఒక గుళ్ళ మినపప్పుతోనూ బియ్యంతోనూ పోసుకుంటాం కదా, అలాగా బియ్యం బదులు నేను జొన్న రవ్వ తీసుకున్నానండి. జొన్న రవ్వతో దోశలు వేసుకుందాము, మిల్లెట్స్తో అన్నమాట. అంటే ఆరోగ్యం కోసం. బియ్యంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, పిండి పదార్థాలు అది ఇది అంటారు కదా, అందుకని బియ్యం బదులు జొన్న రవ్వ తీసుకున్నాను. సో మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే మినప్పప్పు, దానికి సరిపడా 2 గ్లాసులు బియ్యం, ఒక గ్లాసు పప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం పోసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు కూడా ఒక కప్పు పప్పు తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసు బియ్యం మినపప్పు తీసుకుంటే 2.5 గ్లాసులు రవ్వ పోసుకోండి. 2 గ్లాసులు బియ్యం పోసుకుంటాం కాబట్టి 2.5 గ్లాసులు జొన్న రవ్వ పోసుకోండి. ఒక అర గ్లాసు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే జొన్న రవ్వ బాగా నానాక మెదిగిపోద్ది అనమాట. సో దీన్ని రెండింటినీ కడిగి శుభ్రంగా ఒక 4 గంటల పాటు నానాలండి. 4-5 గంటలు నానినా కూడా చాలా బాగా వస్తుంది. అంతకంటే తక్కువ నానితే మటుకు రవ్వ మెదగదండి. సో 4-5 గంటలు నానబెట్టాక మంచిగా మిక్సీ పడితే, ఇది ఒకరోజు ముందే వేసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ వేసి మిక్సీ పట్టి ఉంచానండి. ఈ పిండి ఇలాగా పట్టేశాక ఒక 4 గంటల దాకా నేను దీన్ని పిండి పులిసేలాగా బయట పెట్టానండి. ఇలా వస్తుంది అన్నమాట. అంటే దోశల పిండి, మినప దోశల పిండి తెల్లగా వస్తుంది. మనం జొన్న రవ్వతో చేసాం కాబట్టి ఇదేమో కొద్దిగా రెడ్డిష్గా ఉంది అంతే. కానీ దీంతో దోశలు చాలా బాగా వస్తాయండి. మనం ఇప్పుడు దోశలు వేసుకుందాము. నేను ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు పెనం వేడెక్కిందండి, దోశలు వేసుకుందాం మనం. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు, కొంచెం ఇలా. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో క్యారెట్ తురుము, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చండి, అల్లం, పచ్చిమిర్చి. కాకపోతే ఇలా ప్లెయిన్గా తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆయిల్ అంత వద్దు అనుకుంటే తక్కువే వేసుకోండి. కానీ ప్లెయిన్గా తింటూ కూరగాయల పచ్చళ్ళు ఏమన్నా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటాయండి. కూరగాయల పచ్చళ్ళు అంటే బీరకాయ పచ్చడి అని, టమాటా పచ్చడి అని, అట్లా పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళతో. ఎందుకంటే ఆరోగ్యం కోసం వేసుకుంటున్నది మనం. పల్లీల పచ్చడి అవన్నీ చేసుకుంటే నూనె, ఆయిల్, పల్లీలు ఎట్లయినా ఆయిల్తో ఉండేవి కదండి. సో కూరగాయలు అయితే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. హై ఫ్లేమ్ మీదే వండండి, బాగా వస్తాయి. కొంచెం కాలాలండి, అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని మనం తిప్పుకుందామండి. ఇలా కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా మంచిగా వేయించుకుంటే బాగుంటుందండి, అటు ఇటు 2 వైపులా. చక్కగా కన్నాలు పడతా చాలా బాగుంటుందండి. అంటే ఒక 5-6 గంటలు పులిసింది కదండి పిండి. ఉప్పు వేసే పులవనివ్వాలండి. యాక్చువల్గా మనం దోశలకి ఏం చేస్తాం, పిండి పులిసాక దోశలు వేసుకోబోయే ముందు సాల్ట్ కలుపుతాం. అలా కాకుండా దీనికి ముందే సాల్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకున్నాకే దీన్ని అలా వదిలేస్తే ఒక 5-6 గంటల పాటు మంచిగా వస్తాయండి దోశలు.
దీన్ని తీసుకుందామండి ఇప్పుడు మనం. జొన్న దోశలు రెడీ అయినాయండి. ఇది టమాటా చట్నీ. ఇలా మీరు ఏదైనా కూరగాయలతో చట్నీ చేసుకోవచ్చు. బీరకాయ చట్నీ అని, వంకాయ చట్నీ అని, టమాటా చట్నీ అని, ఏదైనా సరే. కాకపోతే పల్లీలు ఇష్టమైతే పల్లీలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇదైతే ఆరోగ్యానికి మంచిది. పక్కన ఇంకొక సైడ్ డిష్గా నేను కొంచెం నల్లకారం పెట్టానండి. ఈ జొన్న దోశలు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటే మీరు కూడా మళ్ళీ వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. బియ్యం బదులు జొన్న రవ్వ వేయటమే. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కెన్నాస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాతో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.